వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఎదుటివారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడతాం, సోషల్ మీడియాలో పోస్టులు పెడతామంటే కుదరదని హైకోర్టు హెచ్చరించింది. పౌరులను వేధింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని పోలీసులకు తేల్చి చెప్పింది. బాధితులకు న్యాయస్థానం రక్షణగా ఉంటుందని స్పష్టం చేసింది. పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో ఏ పార్టీ వారైనా తమకు ఎవరైనా ఒకటేనని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలకు సంబంధించి తనపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ని రద్దు చేయాలంటూ వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత విచారణలో తామిచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కౌంటర్లు దాఖలు చెయ్యని కేంద్ర హోంశాఖ, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, డీజీపీ పల్నాడు, కృష్ణా, కడప, తూర్పుగోదావరి, శ్రీ సత్యసాయి, గుంటూరు, అన్నమయ్య, ఏలూరు, బాపట్ల ఎస్పీలపై హైకోర్టు మండిపడింది. ఒకరిద్దరు ఎస్పీలు కౌంటర్లు వేసినా అవి సంతృప్తికరంగా లేవంది. కోర్టు ఆదేశాలంటే అధికారులకు హైకోర్టులో పనిచేసే లీగల్ టీంలోని కొందరికి లెక్కలేనితనంగా మారిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. గతంలో కోర్టు ఉత్తర్వుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని, ప్రస్తుతం లెక్కలేనితనం వచ్చిందని ఆక్షేపించింది. ధిక్కార మనస్తత్వాన్ని ఉపేక్షించబోమన్న ధర్మాసనం దాన్ని నియంత్రించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది. డీజీపీఏ కౌంటర్ వెయ్యకపోతే ఎస్పీలు ఎందుకు వేస్తారని తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ వ్యాజ్యంలో కౌంటర్లు దాఖలు చేయడానికి అధికారులకు చివరి అవకాశమిస్తున్నామన్న హైకోర్టు తదుపరి విచారణలోగా కౌంటర్ వేయడంలో విఫలమైతే స్వయంగా హాజరు కావాలని ప్రతివాదులుగా ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు, డీజీపీ, ఎస్పీలను ఆదేశించింది. భార్గవరెడ్డి లుకౌట్ సర్క్యులర్ జారీ చేయాలని తానేమీ కోరలేదని అన్నమయ్య జిల్లా ఎస్పీ కౌంటర్ వేశారు. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు కౌంటర్ వేశారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా లేదని కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ధనుంజయ్ బదులిచ్చారు. కౌంటర్ వేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎవరు కోరితే ఎల్ఓసీ ఇచ్చారో చెప్పడానికి బాధేంటని నిలదీసింది. కౌంటర్ దాఖలు చెయ్యనందుకు డీజీపీని కోర్టుకు పిలిపించమంటారా అని ప్రశ్నించగా పిలిపించండని అదనపు పీపీ బదులిచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి అధికారుల ధిక్కార స్వరాన్ని కట్టడి చేసి న్యాయస్థానాల హుందాతనం, ప్రతిష్టను కాపాడాల్సిన అవసరముందన్నారు. తనకున్న సమాచారం మేరకు సిఐడి అదనపు డీజీ అభ్యర్థన మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎల్ఓసీ ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ధనుంజయ్ చెప్పారు. పూర్తి వివరాల్ని కౌంటర్ రూపంలో కోర్టు ముందుంచుతామని, అప్పుడు వాస్తవాలు బయటకొస్తాయన్నారు. విచారణ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఎదుటివారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడతాం, సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం అంటే కుదరదని తేల్చి చెప్పింది. పౌరుల్ని వేధింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని పోలీసులకు తేల్చి చెప్పింది. పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ముఖ్యమని, అది అధికార పార్టీకి చెందినవారా, ప్రతిపక్షానికి చెందినవారా అనేది అప్రస్తుతమని స్పష్టం చేసింది. తమకు ఎవరైనా ఒకటేనని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.